కర్కాటక రాశివారికి మే 13, 14, 15, 16 తేదీలలో గ్రహాల సంచారం ఎలా ఉండబోతోంది? ఏ రోజు అదృష్టం కలిసివస్తుంది? ఎవరి వల్ల సమస్యలు వస్తాయి? ఎవరి వల్ల ధనలాభం కలుగుతుంది? ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం విషయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ఈ 4 రోజుల్లో కర్కాటక రాశివారు తప్పక తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. మీ అందరికీ స్వాగతం. రోజూ ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు, గ్రహ సంచార విశేషాలు, దైవ పరిహారాలు, అదృష్ట సూచనలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో ప్రారంభించే ముందు కామెంట్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని భక్తితో టైప్ చేయండి. అమ్మవారి కృప మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆలస్యం చేయకుండా కర్కాటక రాశివారికి ఈ 4 రోజుల్లో జరగబోయే ఆశ్చర్యకరమైన ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశివారు, మీ మనసు గురించి ప్రపంచమంతా పూర్తిగా అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం మీ హృదయాన్ని బాగా తెలుసుకుంటాడు. మీరు బయటకు ఎంత గట్టిగా కనిపించినా లోపల మాత్రం చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా బాధపడేది మీరే. మీ ఇంట్లో ఎవరు బాధలో ఉన్నా మీకు నిద్ర పట్టదు. మీరు మీ కుటుంబం కోసం ఏ స్థాయికైనా వెళ్తారు. అందుకే చాలామంది మిమ్మల్ని చూసి ఇంత మంచితనం ఈ కాలంలో ఎలా ఉంది అని ఆశ్చర్యపడతారు. కర్కాటక రాశివారికి ప్రేమ అంటే ప్రాణం. ఒకసారి ఎవ్వరినైనా మనసారా నమ్మితే వారి కోసం జీవితాంతం నిలబడతారు. కాని అదే నమ్మకాన్ని ఎవరో మోసం చేస్తే ఆ బాధను జీవితాంతం మర్చిపోలేరు. చాలామంది కర్కాటక రాశివారు బయటకు నవ్వుతో కనిపించినా లోపల ఎన్నో బాధను దాచుకుని బ్రతుకుతుంటారు. మీరు ఎక్కువగా మీ బాధను బయట చెప్పుకోరు. మీ కన్నీళ్లు మీ దిండుకే తెలుసు. ఈ రాశివారికి దేవుడిపై చాలా నమ్మకం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా చివరికి దేవుడు ఉన్నాడు అని ముందుకు సాగుతారు. మీరు చేసిన మంచిని వెంటనే ఎవరూ గుర్తించకపోయినా కాలమే మీ విలువను చూపిస్తుంది. అయితే మీలో ఒక పెద్ద బలహీనత ఏమిటంటే అందరినీ త్వరగా నమ్మడం. మీ మనసు చాలా సాఫ్ట్ కావడం వల్ల ఎవరు మంచిగా మాట్లాడినా వారిని నమ్మేస్తారు. దాంతో చాలాసార్లు మోసపోతారు. ఇంకో విషయం, కర్కాటక రాశివారు కోపం వచ్చినప్పుడు పెద్దగా అరవరు, కాని మౌనంగా మారిపోతారు. ఆ మౌనం చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు బయట మాట్లాడకపోయినా లోపల మాత్రం చాలా బాధపడతారు. ఈ 4 రోజుల్లో కూడా ఈ స్వభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో ఎవరో మాట్లాడిన మాట మీ హృదయాన్ని గాయపలిచే అవకాశం ఉంది. అందుకే ప్రతి మాటలు మనసుకు పెట్టుకోకండి. మీ జీవితంలో ఆలస్యంగా అయినా మంచి జరుగుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. మీ కన్నీళ్లకు దేవుడు తప్పకుండా సమాధానమిస్తాడు. కర్కాటక రాశివారికి ఈ మే 13 నుంచి 16 వరకు మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చినా చివరికి ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం దగ్గరపడుతోంది. కర్కాటక రాశివారు మే 13 బుధవారం ఉదయం లెగవగానే మీ మనసులో ఒక విచిత్రమైన ఆందోళన కనిపిస్తుంది. ఏదో జరగబోతోంది అనే భావన ఉంటుంది. చంద్రుడి ప్రభావం మీ రాశిపై ఎక్కువగా పడడం వల్ల మీరు చాలా ఎమోషనల్గా మారే అవకాశం ఉంది. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచిస్తారు. మీకు దగ్గరవాళ్లు చెప్పిన మాట కూడా మీ హృదయాన్ని బాధపెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం చేసేవారికి ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. మీరు చేసిన పనిని ఇంకొకరు తమ పేరుతో చెప్పుకునే అవకాశం ఉంది. ఆఫీసులో చిన్న చిన్న రాజకీయాలు కనిపించవచ్చు. కానీ మీరు కోపంతో స్పందించకండి. ఎందుకంటే ఈరోజు మీ మౌనం మీకు రక్షణ అవుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాటల్లో సాఫ్ట్నెస్ ఉండాలి. వ్యాపారం చేసేవారికి ఉదయం కొంత టెన్షన్ కనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా వచ్చినా చివరికి వస్తుంది. ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించి ఇవ్వండి. ఈ రోజు ఎవ్వరినీ పూర్తిగా నమ్మకండి. ఇంట్లో కూడా కొంత అసహనం కనిపిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీయచ్చు. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే సమస్య పెద్దది కాదు. మీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. ఈ రోజు రాత్రి మీకు ఒక ముఖ్యమైన విషయం తెలిసే అవకాశం ఉంది. చాలా కాలంగా మీకు అర్థంకాని విషయం ఒక్కసారిగా స్పష్టంగా తెలుస్తుంది. కొందరు కర్కాటక రాశివారికి పాత స్నేహితుడు లేదా పాత ప్రేమ వ్యక్తి నుంచి వార్త రావచ్చు. ఈ రోజు మీరు తప్పకుండా చేయాల్సిన పరిహారం ఏమిటంటే సాయంత్రం శివాలయానికి వెళ్లి శివుడికి పాలు అభిషేకం చెయ్యండి. ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించండి.
అలా చేస్తే మీ మనసులో ఉన్న భయం, ఆందోళన తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు చంద్రుణ్ణి చూసి ప్రార్థన చెయ్యండి. మానసిక శాంతి వస్తుంది. కర్కాటక రాశివారు మే 15 గురువారం మీ జీవితంలో కొంత ఊరట ఇచ్చే రోజు. గత కొన్ని రోజులుగా మీరనుభవిస్తున్న మానసిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది. మీరు ఏ పని చెయ్యాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో అర్థమవుతుంది. ఈరోజు ఉదయం నుంచే కొంత పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ ముఖంలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి మంచి సమాచారం వచ్చే అవకాశముంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్, ట్రాన్స్ఫర్ లేదా కొత్త అవకాశం గురించి వార్త వినే అవకాశముంది. మీ పని నెమ్మదిగా గుర్తింపు పొందడం ప్రారంభమవుతుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభాన్ని తీసుకురావచ్చు. మీకు సహాయం చేయడానికి ఒక మంచి వ్యక్తి ముందుకు రావచ్చు. కొందరు కర్కాటక రాశివారికి కొత్త బిజినెస్ ఐడియా కూడా వచ్చే అవకాశముంది. కుటుంబ విషయాల్లో కూడా శుభసూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చాలా కాలంగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది. మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఇంతకాలం మీతో దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. కాని గతాన్ని మళ్లీ గుర్తుచేసి గొడవ పెట్టుకోకండి. ఈరోజు మాట్లాడిన మాట భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే అలసట తగ్గుతుంది. కాని భోజనం టైంకి చేయండి. గురువారం రోజు ఉపవాసం చేసి దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను దర్శించుకుంటే మీకు ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. పసుపురంగు దుస్తులు ధరించడం ఈరోజు మీకు అదృష్టాన్ని పెంచుతుంది. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి కర్కాటక రాశివారు. మీ జీవితంలో ఆలస్యంగా జరుగుతున్న ప్రతిదానికి ఒక కారణముంది. దేవుడు మీకు సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. అందుకే నిరాశపడకండి. ఈ గురువారం నుంచి మీ అదృష్టం నెమ్మదిగా మీ వైపు తిరగడం ప్రారంభమవుతోంది. కర్కాటక రాశివారు మే 15 శుక్రవారం మీ జీవితంలో కొంత సంతోషాన్ని తీసుకువచ్చే రోజు. గత 2-3 రోజులుగా మీ మనసులో ఉన్న భయం, ఒత్తిడి, ఆందోళన కొంత తగ్గిపోతుంది. ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఆశ కనిపిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో నలిగిపోయిన కోరిక ఒక్కసారిగా నెరవేరబోతున్ననే సంకేతాలు కనిపిస్తాయి. శుక్రగ్రహ ప్రభావం వల్ల ఈరోజు మీ మాటకు ఆకర్షణ పెరుగుతుంది. మీరు మాట్లాడితే ఎదుటివారు వినే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం చేసేవారికి ఈరోజు చాలా మంచి రోజు. మీ పని చూసి పై అధికారులు మెచ్చుకునే అవకాశముంది. కొంతకాలంగా మీపై తప్పుగా అనుకున్నవాళ్లు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. కొత్త బాధ్యతలు రావచ్చు. కొందరు కర్కాటక రాశివారికి శాలరీ పెంపు లేదా కొత్త ఉద్యోగ సమాచారం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి ఈరోజు లాభాలు కనిపిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన డీల్ మళ్లీ మొదలయ్యే అవకాశముంది. మీ దగ్గరకు కొత్త కస్టమర్ రావచ్చు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్, క్లోత్స్ బిజినెస్, గోల్డ్ బిజినెస్, మహిళలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి ఈరోజు మంచి ఆదాయం కనిపిస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. ఈరోజు మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశముంది. అందుకే మీ సీక్రెట్ విషయాలను అందరికీ చెప్పకండి. కుటుంబ జీవితంలో కూడా ఆనందం కనిపిస్తుంది. ఇంట్లో నవ్వులు వినిపిస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో ప్రేమగా మాట్లాడే అవకాశముంది. కొందరు కర్కాటక రాశివారికి పెళ్లి సంబంధాల విషయంలో మంచి వార్త వినిపించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా స్పెషల్. మీరు మనసులో దాచుకున్న భావాలను చెప్పాలనిపిస్తుంది. ఎదుటివారి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే సూచనలున్నాయి. కాని ఒక విషయం జాగ్రత్త. గతంలో జరిగిన గొడవలను మళ్లీ మాట్లాడకండి. ఈరోజు కొత్తగా ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చూస్తే కొంత బాగానే ఉంటుంది. కాని ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తినకండి. శరీరంలో వేడి పెరిగే అవకాశముంది. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీరు లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థిస్తే ధన సమస్యలు తగ్గుతాయి. సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మే నమః అని జపించండి. అలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కర్కాటక రాశివారు ఈ శుక్రవారం మీకొక విషయం అర్థమవుతుంది. మీ జీవితంలో ఎంత బాధ వచ్చినా చివరికి మీ మంచితనమే మిమ్మల్ని గెలిపిస్తుంది. మీరు కోల్పోయింది తిరిగి రావడానికి సమయం దగ్గరపడుతోంది. కర్కాటక రాశివారు మే 16 శనివారం రోజు మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు శని ప్రభావం బలంగా పనిచేస్తుంది. గతంలో మీరు చేసిన మంచి చెడు పనులకు తగ్గ ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది.
కొందరికి ఈ రోజు పరీక్షలా అనిపించవచ్చు, కాని ఈ పరీక్ష తర్వాతే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఉదయం నుంచే కొంత అలసటగా అనిపిస్తుంది, పనులు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక పని పూర్తయ్యేలోపే ఇంకో పని ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్లో ఎవరో మీపై బాధ్యత నెట్టే అవకాశం ఉంది. మీ పని మీరు నిజాయితీగా చేస్తే చివరికి మీకు మంచి పేరు వస్తుంది. డబ్బు విషయాల్లో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. ఖర్చులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో అవసరాలు పెరుగుతాయి. పిల్లల చదువు, ఆరోగ్యం లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చవుతుంది. కాని ఈ ఖర్చు వృధా కాదు, భవిష్యత్తులో ఉపయోగపడే ఖర్చే అవుతుంది. కొంతమంది కర్కాటక రాశివారికి పాత అప్పుల గురించి టెన్షన్ రావచ్చు. ఎవరో డబ్బు అడిగే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. మీరు సంపాదించిన డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కుటుంబంలో కొంత మౌనం కనిపిస్తుంది. మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న బాధను బయట చెప్పుకోలేక ఒంటరిగా ఫీలవుతారు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయం కూడా త్వరలో ముగుస్తుంది. శని ఇచ్చే కష్టం శాశ్వతం కాదు, అది మనిషిని బలంగా మార్చడానికి మాత్రమే వస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే కాళ్ల నొప్పులు, నడుము నొప్పి, నిద్రలేమి, మానసిక అలసట కనిపించవచ్చు. ఈరోజు ఎక్కువగా కోపపడకండి. కోపం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు తప్పకుండా శనీశ్వరుడిని దర్శించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల కుక్కకు ఆహారం పెట్టండి. పేదవారికి దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. కర్కాటక రాశివారు, మీరు జీవితంలో చాలా అన్యాయం చూశారు. మీరు చేసిన మంచిని చాలామంది మరిచిపోయారు. కాని శనిదేవుడు మాత్రం ఏదీ మరిచిపోడు. మీ కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. ఈ శనివారం నుంచి మీ జీవితంలో ఒక నిజం బయటపడే అవకాశం ఉంది. ఎవరు నిజంగా మీవాళ్ళో, ఎవరు నటిస్తున్నారో మీకు అర్థమవుతుంది. కర్కాటక రాశివారు, మే 13 నుంచి 16 వరకు మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపించినా వాటి ప్రభావం భవిష్యత్తుపై చాలా పెద్దగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. చాలా కాలంగా మీ మనసులో నడుస్తున్న కన్ఫ్యూజన్ తగ్గిపోతుంది. మీకు ఏమి మంచిదో, ఎక్కడ ఆగాలో, ఎవరిని నమ్మాలో స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది కర్కాటక రాశివారికి పాత స్నేహితుడు తిరిగి జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా కాంటాక్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో కూడా ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. ఇంటి మార్పు, ఉద్యోగ మార్పు లేదా కొత్త వ్యాపారం గురించి ఆలోచనలు మొదలవుతాయి. డబ్బు విషయాల్లో కూడా కొంత మార్పు కనిపిస్తుంది. గతంలో ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవకపోయినా ఇప్పుడు కొంచెంగా పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. ఒక కొత్త ఇన్కమ్ సోర్స్ గురించి సమాచారం రావచ్చు. విదేశాల్లో ఉన్నవారికి లేదా విదేశాలకు వెళ్లాలని అనుకునేవారికి మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో కూడా ఈ 4 రోజులు చాలా కీలకం. మీ మనసులో ఉన్న నిజమైన భావాలు బయటకు వస్తాయి. కొందరికి పాత ప్రేమ తిరిగి రావచ్చు, మరికొందరికి కొత్త పరిచయం జీవితాన్ని మార్చే స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ సీక్రెట్స్ అందరికీ చెప్పకండి. మీ మంచితనాన్ని ఉపయోగించుకునేవాళ్లు మీ చుట్టూ ఉన్నారు. మీరు ఇమోషనల్గా డెసిషన్ తీసుకుంటే తర్వాత బాధపడే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మీ మనసు ముందే కొన్ని విషయాలను చెప్పే అవకాశముంది. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటను పూర్తిగా ఇగ్నోర్ చేయకండి. దైవానుగ్రహం కూడా ఈ సమయంలో మీపై ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి కృప మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా చివరి నిమిషంలో ఒక దారి కనిపిస్తుంది. కర్కాటక రాశివారు, మీరు జీవితంలో చాలా అన్యాయం చూశారు. మీరు చేసిన మంచిని చాలామంది మరిచిపోయారు. కాని శనిదేవుడు మాత్రం ఏదీ మరిచిపోడు. మీ కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. ఈ శనివారం నుంచి మీ జీవితంలో ఒక నిజం బయటపడే అవకాశం ఉంది. ఎవరు నిజంగా మీవాళ్ళో, ఎవరు నటిస్తున్నారో మీకు అర్థమవుతుంది. కర్కాటక రాశివారు, మీ రాశికి చంద్రుడు అధిపతి కావడం వల్ల మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న సమస్య వచ్చినా ఎక్కువగా ఆలోచిస్తారు.
అందుకే మీకు దైవశక్తి చాలా అవసరం. ఈ మే 13 నుంచి 16 మధ్య మీరు కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలను దర్శిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గే అవకాశముంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో దేవుని ఆశీర్వాదం మీకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముందుగా మీరు శివాలయానికి తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే చంద్రుడి బాధలను తగ్గించే శక్తి పరమశివుడికే ఉంది. మీ మనసులో ఉన్న భయం, బాధ, ఆందోళన తొలగాలంటే శివుడికి పాలు అభిషేకం చెయ్యండి. ఓం నమఃశివాయ అని భక్తితో జపించండి. ఇలా చేస్తే మీకు మానసిక ప్రశాంతత వస్తుంది. రాత్రిళ్ళు నిద్ర బాగా పడుతుంది. అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్లడం కూడా మీకు చాలా శుభం. ముఖ్యంగా శుక్రవారం రోజు దుర్గమ్మ లేదా రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నా, కుటుంబంలో శాంతి లేకపోయినా అమ్మవారి కృప వల్ల పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. కుంకుమార్చన చేయించడం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలయ్యే సూచనలు ఉన్నాయి. గురువారం రోజు దత్తాత్రేయస్వామి లేదా సాయిబాబా ఆలయానికి వెళ్ళండి. మీ జీవితంలో ఎంత ఆలస్యం జరిగినా గురుగ్రహ అనుగ్రహం వల్ల మంచి మార్గం కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతమంది కర్కాటక రాశివారికి ఉద్యోగం, విదేశీ అవకాశాలు, కోర్టు సమస్యల విషయంలో కూడా మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. శనివారం రోజు శనీశ్వరుణ్ణి దర్శించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు దానం చేయండి. అలా చేస్తే మీ జీవితంలో చాలా కాలంగా వెంటాడుతున్న సమస్యలు కొంచెంగా తగ్గడం ప్రారంభమవుతుంది. శని ప్రభావం వల్ల వచ్చిన కష్టాలు నెమ్మదిగా తగ్గుతాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే కర్కాటక రాశివారు నీటి దగ్గర ఉన్న ఆలయాలకు వెళ్లడం చాలా మంచిది. నది దగ్గర, సముద్రం దగ్గర లేదా చెరువు దగ్గర ఉన్న శివాలయాలను దర్శిస్తే మీ మనసులో ఉన్న భారము తగ్గుతుంది. మీ రాశికి నీటి తత్వం ఎక్కువగా ఉండటం వల్ల నీటి దగ్గర ప్రార్థన చేయడం చాలా శుభం. ఈ 4 రోజుల్లో ఉదయం లేవగాని చంద్రుణ్ణి చూసి ప్రార్థన చేయండి. రాత్రి పడుకునే ముందు దేవుని పేరు చెప్పి నిద్రపోండి. మీరు పడిన కష్టం దేవుడు చూస్తున్నాడు. ఆలస్యమైనా మీకు న్యాయం జరిగే సమయం దగ్గర పడుతోంది. కర్కాటక రాశివారు ఈ మే 13 నుంచి 16 వరకు కొన్ని సంఖ్యలు, కొన్ని రంగులు, కొన్ని సమయాలు మీకు ప్రత్యేకమైన అదృష్టాన్ని తీసుకురావచ్చు. జ్యోతిష శాస్త్రంలో ఇవి చాలా ముఖ్యమైనవి. చాలాసార్లు మనం సరైన సమయంలో పని ప్రారంభిస్తే చిన్న పని కూడా పెద్ద విజయంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీకు అదృష్ట సంఖ్యలు 2, 4, 7. ఈ సంఖ్యలు మీకు మానసిక ధైర్యాన్ని పెంచుతాయి. ముఖ్యమైన పనులు చెయ్యాల్సి వస్తే ఈ సంఖ్యలు వచ్చే తేదీలు, సమయాలు లేదా వాహన సంఖ్యలు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అదృష్ట రంగులు తెలుపు, వెండి రంగు, లైట్ బ్లూ. ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా బుధవారం, గురువారం రోజుల్లో తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల చంద్రప్రభావం శుభంగా మారుతుంది. శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 7:15 నుంచి 9 గంటల వరకు చాలా మంచిది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభిస్తే విజయావకాశాలు పెరుగుతాయి. అలాగే సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు కూడా మీకు శుభ సమయం కనిపిస్తోంది. ఈ సమయంలో దేవుని ప్రార్థన చేయడం, ఇంటర్వ్యూలకు వెళ్లడం, ముఖ్యమైన ఫోన్ కాల్స్ చేయడం, డబ్బు లావాదేవీలు చేయడం మంచిది. శుభ దిశ ఈశాన్యం. ఈ దిశగా ప్రయాణం చేయడం లేదా ఈ దిశలో దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు రావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, చంద్రుణ్ణి చూడడం మీకు చాలా శుభం. రాత్రి కొద్దిసేపు చంద్రుణ్ణి చూసి ప్రార్థిస్తే మీ మనస్సులో ఉన్న భయం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. కర్కాటక రాశివారు ఈ మే 13 నుంచి 16 వరకు మీ జీవితంలో చిన్న మార్పులు మొదలవుతాయి. ఆ మార్పులే భవిష్యత్తులో పెద్ద విజయాలకు కారణమవుతాయి. దేవుడిపై నమ్మకం కోల్పోకండి. మీ సమయం దగ్గర పడుతోంది. మీ అదృష్టం మెల్లగా మేల్కొంటోంది. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రారంభమవుతోంది.